హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు వస్తారా రారా, ఇలాంటి అన్ని మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీ గురించి ఏదైనా సరే మీరు అడిగి తెలుసుకోవచ్చండి క్లారిటీగా. మీరు కేవలం ఇది టారో రీడింగే కాదండి, మీరు కావాలంటే మీ జాతకాన్ని కూడా చెక్ చేసుకొని, మీ జాతకం ప్రకారం కూడా మీకు ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, మంచిగా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తానండి. టుడే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. టుడే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తాను ఈరోజు. వీళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. యాక్షన్ కనిపిస్తుందండి ఇక్కడ. యాక్షన్ గురించి అంటే ఏదో ఒక యాక్షన్ అయితే వీళ్ళలో వచ్చిద్ది అనేది చూపిస్తుంది అనమాట. మీకు మీ విషయంలోకి వచ్చేసి వీళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. చాలా ప్రేమ ఉంది వీళ్ళ మనసులో మీ గురించి అనేది చూపిస్తుంది అనమాట. వీళ్ళు మీకు బయటకు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు మీ గురించి బాగా థింకింగ్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ చేయడం కోసం ఆలోచిస్తున్నారండి. మీతో మాట్లాడాలని, ఫోన్ చేయాలని, కాల్ చేయాలని అనుకుంటున్నారు. వీళ్ళు మెసేజ్ చేయాలని ఇలాగ అనిపిస్తుంది అనమాట. వీళ్ళు డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు, మీకు వాళ్ళు దగ్గరగా మీకు రావాలని చూస్తున్నారు అనేది కూడా నాకైతే కనిపిస్తుంది అనమాట. జర్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ. అందువల్ల నాకైతే ఇక్కడ మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, వీళ్ళు మిమ్మల్ని ఒక ప్రపంచంగా భావిస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఒక జరిగిపోయిన వాటి గురించి తలుచుకోవడం, వెనక్కి చూడడం అనమాట. గతంలోకి మళ్ళీ చూడడం. గతంలో ఎవరున్నారు అంటే మీరు ఉంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. గతంలో ఎవరున్నారు అంటే మీరుంటే వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. వాళ్ళ చుట్టూ, వాళ్ళ ప్రపంచం చుట్టూ మీరే ఉన్నారు అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అయితే నాకు ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం మెసేజ్. మీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని మాత్రం వీళ్ళు అనుకుంటున్నారు అనేది నాకైతే కనిపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.